jungle. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి అయితే మొదలయ్యింది. ఈ 2025 ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చాలామంది ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అయితే అక్టోబర్ 9న వేస్తామని అయితే చెప్పింది. కానీ కోర్టు మాత్రం 8 వరకు గడువైతే ఉంచింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ వేస్తారా వెయ్యరా, గ్రామ సర్పంచ్కి పోటీ చేయాలి అని అంటే ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు చెయ్యచ్చా చెయ్యరాదా, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే ఎన్నికలకు నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేసింది. ఇది 100% ఓకేనా లేదంటే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారా అని మనకు 9వ తేదీన అయితే తెలుస్తుంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ అయితే మొదటి విడత అక్టోబర్ 9, రెండో విడత అక్టోబర్ 13. అక్కడ నామినేషన్ ఏ తేదీన వేయాలంటే అక్టోబర్ 11వ తేదీ మొదటి విడత, రెండో విడత మాత్రం అక్టోబర్ 15. ఉపసంహరణకు చివరి తేదీ మొదటి విడత అయితే అక్టోబర్ 15, రెండో విడత అక్టోబర్ 19. పోలింగ్ తేదీ మొదటి విడత అక్టోబర్ 23, రెండో విడత అయితే అక్టోబర్ 27. ఈ రిజల్ట్స్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి అనంటే మొదటి విడత అయినా సరే, రెండో విడత అయినా సరే నవంబర్ 11న అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించి. అదేవిధంగా సర్పంచ్కి సంబంధించి మొదటి విడత, రెండో విడత, మూడో విడత ఎప్పుడు వస్తుంది అనంటే అక్టోబర్ 17, అక్టోబర్ 21, అక్టోబర్ 25. నామినేషన్ ఆఖరు తేదీ అయితే అక్టోబర్ 19, అక్టోబర్ 23, అక్టోబర్ 27. ఎవరైనా సరే ఈ నామినేషన్ వేసిన వాళ్ళు విత్డ్రా ఉపసంహరణ చేసుకునే వాళ్ళకి ఈ మొదటి విడత, రెండో విడత, మూడో విడత అయితే అక్టోబర్ 23, అక్టోబర్ 27, అక్టోబర్ 31. అదేవిధంగా సేమ్ ఇక్కడ ఎలక్షన్ తేదీ ఎప్పుడు పోలింగ్ తేదీ అనంటే మొదటి విడత అయితే అక్టోబర్ 31, రెండో విడత నవంబర్ 4, మూడో విడత అయితే నవంబర్ 8. అయితే ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనంటే మొదటి విడత, రెండో విడత, మూడో విడత ఎప్పుడు ఎక్కడ ఎలక్షన్ జరిగిందో సర్పంచ్ ఎలక్షన్ మాత్రం సేమ్ అదే రోజైతే రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజల్ట్స్ మాత్రం నవంబర్ 11న అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ 9కి 100% కన్ఫర్మ్ అవుతుందా కాదా అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. అదేవిధంగా చాలామందికి ఉన్న డౌట్ ఏంది అనంటే సర్పంచ్కి పోటీ చేయాలి అనంటే ముగ్గురు పిల్లలు ఉండాలా లేదా అని చాలామంది కన్ఫ్యూజ్లో అయితే ఉన్నారు. అయితే 1994 కన్నా ముందు ఎవరైనా సరే పిల్లలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్న పోటీ చేసే అవకాశం అయితే ఉంటుంది. 94 తర్వాత ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు జన్మించినట్లయితే వాళ్ళకైతే ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఉండదు. 1994 కన్నా ముందే మీకు పిల్లలు ఉన్నట్లయితే ముగ్గురు ఉన్నా సరే మీరైతే సర్పంచ్కి అయితే పోటీ చేయవచ్చు. 94 తర్వాత ముగ్గురు పిల్లలు ఉన్న వారికి మాత్రం ఈ సర్పంచ్ పోటీకి అయితే అర్హులైతే కాదు. ఈ 2025 ఎలక్షన్ సర్పంచ్ మరియు ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నేను కామారెడ్డి డిస్టిక్ నుంచి కాబట్టి కామారెడ్డి డిస్టిక్ పీడిఎఫ్ అయితే నా దగ్గర ఉంది. వేరే వాళ్ళ డిస్టిక్ అయితే పీడిఎఫ్ అయితే లేదు. మీకు ఎవరికైనా సరే ఏ విలేజ్లో సర్పంచ్ క్యాండిడేట్ ఎస్సీయా, ఎస్టీయా, ఉమెనా, జనరలా లేదంటే వార్డు మెంబర్ ఏ క్యాస్ట్ వాళ్ళు ఇట్లాంటి పీడిఎఫ్ అయితే ఉంటుంది. ఈ సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి ప్రతి డిస్టిక్కి పీడిఎఫ్ అయితే ఎలక్షన్ కమిషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీ దగ్గరలోని అధికారులను అడిగైతే సంప్రదించండి. కామారెడ్డి డిస్టిక్కి సంబంధించి మీకు ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అనంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ లిస్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.